ఇలాంటివి ఏవైనా సరే వీటికి ఇంత అని క్వాంటిటీ అయితే ఏమీ లేదు. కొని ఎవరికైనా సరే దేవాలయంలో చక్కగా భక్తులందరికీ కూడా పంచిపెట్టండి. లేదా ఆ దేవాలయం చుట్టుపక్కల ఉండేటువంటి వారు బీదవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పంచిపెట్టవచ్చు. ఎవరికి పంచినా పర్వాలేదు. శుక్రవారం నాడే కొనాలి. తెల్ల రంగులో ఉండేటువంటి మిఠాయిలు శుక్రవారం నాడే పంచిపెట్టాలి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ వచ్చినట్లయితే మీరు ఊహించిన దానికన్నా కూడా త్వరగా ముందుగానే లోన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా ప్రభావపూర్ణమైనటువంటి పరిహారం ఈ పరిహారం. అలానే మీరు వివాహానికి చేసినటువంటి అప్పు తీర్చడానికి వెళ్ళాలనుకున్నా కూడా, అంటే ఒకేసారి అంతంత డబ్బులు మనం తీర్చలేం కదా, ఇన్స్టాల్మెంట్స్లో వాయిదా పద్ధతిలో మనం తీర్చుకుంటూ వెళ్తాం. 50,000 ఒకసారి, 10,000 ఒకసారి, 20,000 ఒకసారి ఇలా తీరుస్తూ ఉంటాం కదా. ఇలా అప్పు తీర్చడానికి వెళ్ళే ప్రతిసారి కూడా మీరు ఏం చేస్తారంటే కర్పూరంతో హారతి వెలిగించండి. అది ఏ కర్పూరమైనా పర్వాలేదు. కర్పూరంతో హారతి వెలిగించి మీరు ఏ డబ్బునైతే తీసుకువెళ్ళి అప్పు తీర్దాం అనుకుంటున్నారో ఆ డబ్బుకి కర్పూరం నుంచి వచ్చేటువంటి పొగని ఇలా చక్కగా ఒకసారి చూపించేసి మా అప్పు త్వరగా తీరిపోవాలని చెప్పని భగవంతుడికి నమస్కారం చేసుకొని అప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళి అప్పు తీర్చడం మొదలు పెడుతురండి. చాలా జాగ్రత్తగా కనుక ఈ పరిహారాలు మీరు చేసుకుంటూ వచ్చినట్లయితే వెంటనే మంచి ఫలితాలు రావడం మాత్రం ఖాయం. చాలా ప్రభావపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిహారాలు ఈ పరిహారాలన్నీ కూడా. ఈ మూడింటిని కానీ లేకపోతే ఈ మూడింట్లో ఏదైనా సరే ఒకదాన్ని కానీ మీరు చేసుకున్నట్లయితే కనుక త్వరగా మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మహాలక్ష్మి అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందాలని ప్రార్థన చేస్తూ లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. నిత్యాగతానం తనిత్యానం దినే జనరంజనే నిత్యప్రకాశినే చైవ స్వప్రకాశస్వరూపిణే మహాలక్ష్మీర్మహాకాళీ మహాకన్యా సరస్వతి భోగవైభవసంధాత్రి భక్తానుగ్రహకారిణే ఈశావాస్య మహామాయా మహాదేవి మహేశ్వరీ హృల్లేఖా పరమాశక్తిర్మాతృకా బీజరూపిణే నిత్యానంద నిత్యబోధ నాదిని జనమోదిని సత్యప్రత్యయని చైవ స్వప్రకాశాత్మరూపిణే త్రిపురా భైరవి విద్యా హంసా వాగీశ్వరీ శివ వాగ్దేవీ చ మహారాత్రి కాళరాత్రిస్త్రిలోచనీ భద్రకాళీ कराळी च महाकाళీ తిలోత్తమా కాళీ कराळवक्त्रान्ता कामाक्षी कामदा शुभा चण्डिका चण्डरूपेश चामुण्डा चक्रधारिणी त्रैलोक्यजननी देवी त्रैलोक्यविजयोत्तमा सिद्धलक्ष्मीः क्रियालक्ष्मीर्मोक्षलक्ष्मीः प्रसादिनी उमा भगवती दुर्गा चान्द्री दाक्षायणी शिवा प्रत्यङ्गिराधरा वेल लोकमाता हरिप्रिया पार्वती परमादेवी ब्रह्मविद्या प्रदायिनी अरूपा बहुरूपा च विरूपा विश्वरूपिणी पंचभूतात्मिका वाणी पंचभूतात्मिका परा कालिका पंचिका वाग्मी हविः प्रत्यधिदेवता देवमाता सुरेशाना वेदगर्भाम्बिका धृतिः संख्या जातिः क्रियाशक्तिः प्रकृतिर्मोहिनी मही యజ్ఞవిద్యా మహావిద్యా గుహవిద్యా విభావరి. ఈ వారం వృషభ రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి ఈ మూడు రాశుల వారికి కొన్ని విశేషమైనటువంటి జాగ్రత్తలు అవసరం అవుతున్నాయి. వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అప్పు చేయడానికి, అప్పు తీసుకోవడానికి, అప్పు తీర్చడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. మీకు ఏదైనా సరే అప్పు కావాలి అనుకుంటే మీరు ఎంత కోరుకుంటే అంత అప్పు పుడుతుంది. మీరు ఏదైనా సరే అప్పు తీర్చడానికి కానీ ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఆ అప్పు కూడా చాలా వరకు కూడా తీర్చగలుగుతారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అప్పు పుడుతోంది కదా అని చెప్పని విస్తారంగా కనుక అప్పు తీసుకున్నట్లయితే మళ్ళీ తర్వాత కాలంలో మీరే అవస్థపడతారు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆస్తి తగాదాలు కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అంశాలు కావచ్చు, వీటిలో మాత్రం ఎంత నిదానంగా వెళ్ళగలిగితే అంత నిదానంగా వెళ్ళండి. లేకపోతే తగాదాలు చోటు చేసుకుంటాయి. ఈగో క్లాషెస్ వల్ల వచ్చేటువంటి ప్రతి ఇబ్బందిని కూడా మీరు ఈ వారం ఫేస్ చేయడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక
చాలా జాగ్రత్తగా ఉండటం మాత్రం మీకు ఇటువంటి అంశాల్లో అవసరమవుతున్నది. రిజిస్ట్రేషన్స్ కానీ, లేకపోతే డాక్యుమెంట్స్ సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ 1కి 2 సార్లుగా పరిశీలన చేసుకోండి. ఏదైనా సరే సంతకం పెట్టడానికి 1కి 2 సార్లు ముందుగానే ఇవన్నీ చూసుకొని దాని తర్వాత సంతకం పెట్టండి. లేకపోతే చేజారిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ ఉండదు కనుక ఇవన్నీ కూడా మీకు అవసరం అవుతున్నాయి. తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా దూకుడుగా ఉంటారు. కాలం అనుకూలంగా ఉందిలే, మనం ఏం చేసినా అయిపోతుంది, చాలా చక్కగా కలిసి వస్తుంది కదా అని చెప్పని పనులు జరుగుతున్నాయి అనేటువంటి ఒక ఉత్సాహంలో చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకోరు. ఈ చిన్న విషయాలే మీకు తర్వాత చాలా ఇబ్బందికరంగా మారి మిమ్మల్ని విసిగించడానికి కారణమవుతాయి కనుక ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టి చూస్తూ అడుగులు ముందుకు వేయడం మాత్రం చాలా అవసరం అవుతుంది. ఈ యొక్క వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు అధికంగా శ్రమించాలి. మీరు అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రీచ్ అవ్వడానికి గాను కొంచెం ఇంకెక్కువ శ్రమ పడాలి. అలానే ఈ వారంలో మీరు రాసేటువంటి పరీక్షలు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అధికమైనటువంటి శ్రమ అవసరం అవుతున్నది. అలానే ఈ వృషభ, కర్కాటక, వృశ్చిక రాశుల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత తలనొప్పి ఎక్కువగా బాధించడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి అన్ని దోషాల్లోంచి కూడా బయటపడడానికి గాను వృషభ రాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణ చేయండి. అంటే ఒక్కసారి పారాయణ చేయకండి, 1 కన్నా ఎక్కువ సార్లు చేయండి. 3 సార్లు, 5 సార్లు ఇలా పారాయణ చేయండి. ముందు స్నానం చేసిన వెంటనే ఒక్కసారి లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రం చదివేసుకొని దాని తర్వాత మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా అయినన్ని సార్లు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఈ ఆర్థిక విషయాలు కావచ్చు, ఏవైతే ఇబ్బందికరంగా ఉండేటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిలోంచి కూడా కొంతవరకు మీకు ఊరట, ఉపశమనం కలిగిస్తాయని చెప్పుకోవాలి. అలానే ఆర్థిక విషయాల్లో ఎక్కడా మీకు ఒడిదుడుకులు రాకుండా ఉంటానికి గాను ఈ వారం అంతా ప్రతిరోజు కూడా రావి చెట్టు దగ్గర ఆవ నూనెతోటి దీపారాధన చేయండి. ఉదయం కావచ్చు, సాయంకాలం కావచ్చు, మీ వెసులుబాటును బట్టి మానకుండా ప్రతిరోజు రావి చెట్టు దగ్గర ఆవ నూనెతోటి దీపారాధన చేయండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా మీకు శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి రాసుల గురించి తెలుసుకోబోయే ముందుగా లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. భగవంతుడి యొక్క భవ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. भोगेन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीटकोटि संघट्टिताघ्रिकमलामलकान्तिकान्त लक्ष्मीरसत्कुच सरोरुह राजहंस लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। ఈ వారం సింహరాశి వారు, ధనస్సు రాశి వారు, మీనరాశి వారు తగు జాగ్రత్తగా ఉండాలి. సింహం, ధనస్సు, మీనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ స్నేహితుల మాట విని మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీరు నష్టపోవడానికి, అలానే స్నేహితులకు అప్పిచ్చి మీరు నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక వీరి మాటని వినడం, వదిలేయడం వరకే పరిమితం చేసుకోగలిగినట్లయితే మాత్రం మీకు చాలా వరకు మేలు కలుగుతుందని చెప్పుకోవాలి. ఉద్యోగం మారాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పానికి వస్తారు కనుక ఈ ఉద్యోగం మారకుండా ఉన్న ఉద్యోగంలోనే ఉండడానికి మాత్రం ఈ వారం మీరు ప్రయత్నాలు సాగించండి. ఉద్యోగం మారడానికి ఇంకా కూడా మీకు వ్యవధి ఉంది కనుక కొంత ఓపికగా మీరు ఉన్నటువంటి ఉద్యోగం చేసుకోవడానికే ప్రయత్నాలు చేస్తూ ఉండండి. శుభకార్యాలకి చాలా అనుకూలంగా ఉంది. ఈ సింహరాశి, ధనుసు రాశి, మీనరాశిలో ఉండేటువంటి వారు కనుక వివాహ ప్రయత్నాలు చేసినా, లేకపోతే ఇంట్లో మనం తలబెట్టాలనుకునేటువంటి శుభకార్యాలు ఏవైతున్నాయో వాటి కోసం ప్రయత్నాలు చేసినా చాలా వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను మాత్రం మీరు పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా సాగడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. ఎవరో డబ్బులు ఇస్తా అన్నారు కదా, వాళ్ళు ఇచ్చేస్తారులే, ఏముంది ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను అని చెప్పని మీరు ఆలోచించుకుంటారు. కానీ మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మాత్రం సకాలంలో అందేటువంటి స్థితి గోచరించట్లేదు కనుక రొటేషన్ దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఈ యొక్క 3 రాసుల వారికి చాలా అవసరంగా కనబడుతూ ఉన్నది. భగవంతుడు మాత్రం మీ ఎందున్నాడు, భగవంతుడు నా ఎందున్నాడు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అమ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, ఈ ఇబ్బంది వచ్చింది కదా, ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలి అని మీరు అనుకునే సమయానికి మీరు ఊహించని విధంగా ఏదైనా అసలు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరుగుతుంది. లేకపోతే ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళ సలహా వల్ల, వాళ్ళ సూచన వల్ల